హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి చార్మినార్ వెళ్ళబోతున్నాం. అండ్ మ్యాటర్ ఏంటంటే హైదరాబాద్ వచ్చేసి దాదాపు 3 years అవుతుంది. అండ్ హైదరాబాద్లో చాలా వీడియోస్ అనేవి నువ్వు కవర్ చేస్తున్నావు, కానీ హైదరాబాద్ స్పెషల్ అయిన చార్మినార్కి ఇప్పటిదాకా నువ్వు వీడియో చేయలేదని చెప్పేసి మన వాళ్ళు అడగడం జరిగింది. అండ్ స్పెషల్గా వాళ్ళ కోసం ఈరోజు వెళ్ళబోతున్నాను. అండ్ ఈరోజు చార్మినార్ కోసం వెళ్తున్నాను కాబట్టి కన్ఫామ్గా చార్మినార్ మీకు చూపిస్తాను. అండ్ దాంతోపాటు అక్కడ ఉన్న కుదిరితే స్ట్రీట్ ఫుడ్ చూపిస్తాను. అండ్ అలాగే అక్కడ ఉన్న షాప్స్ అనేవి కూడా వీడియో తీయడానికి ట్రై చేస్తాను. యాక్చువల్గా ఇది రంజాన్ మంత్ కాబట్టి చాలా మంది రష్ ఉంటుంది అక్కడ. నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తాను. అండ్ స్పెషల్ ఏంటంటే ఈరోజు ఇఫ్తార్ అనేది అక్కడే కంప్లీట్ చేయబోతున్నాం. అదైతే నేను బాగానే చూపిస్తాను. అండ్ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడడానికే ట్రై చేయండి. అండ్ ఇంకా లేట్ లేకుండా మనం స్టార్ట్ అయిపోతాం. చార్మినార్ వెళ్ళాలంటే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి, ఎందుకంటే దారిలో ఫుల్గా బాబాయిలు ఉంటారు. కొత్త కేసుతో పాటు పాత కేసులు అన్నీ కూడా కట్టమంటారు, లేకపోతే బండి ఇవ్వని అంటారు, పోలీస్ స్టేషన్ పదా అంటారు. మరి అది ఫ్రెండ్స్, ఫైనల్గా మనమైతే చార్మినార్ ఏరియాకి వచ్చేసాం. అండ్ ఇన్ కేస్ మీరు ఆటోలో వచ్చినట్టయితే మిమ్మల్ని ఎక్కడే డ్రాప్ చేస్తారు. అండ్ కనబడుతున్న కమాన్లో నుంచి ఇప్పుడు మనం చార్మినార్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అండ్ పదండి. ఫ్రెండ్స్, చార్మినార్కు ఉన్న 4 కమాన్లో ఇదొక కమాన్ అండి. దీని పేరు వచ్చేసి మచిలీ కమాన్. అండ్ అప్పట్లో సుల్తాన్లు వచ్చేసి మచిలీ అంటే చేపని తమ విజయానికి ప్రతిరూపంగా భావించేవారు. అండ్ దానికి చిహ్నంగా దీనికి మచిలీ కమాన్ అని పేరు పెట్టారు. అప్పట్లో ఫంక్షన్లకు అయితే ఇక్కడ చేపతో చేసిన చెక్క బొమ్మలు కూడా డెకరేట్ చేసేవారు అనమాట. ఈ కమాన్లో కొన్ని రూమ్స్ కనబడుతున్నాయి కదా, దీంట్లో వచ్చేసి సైనిక భటులు వచ్చేసి కాపలా కాసేవారు అనమాట, ఎవరు దీని నుంచి లోపల రాకుండా, అంటే ఏదైనా గొడవ జరగకుండా ఉండడానికి. ఈ షాపింగ్ మాల్స్ కనబడుతున్నాయి కదా, ఈ షాపింగ్ మాల్స్లో ఎంతకన్నా ముందు అయితే రాజవంశీయులు ఉండేవారు అనమాట. అండ్ అలాగే జమీందారులు కానీ మంత్రులు కానీ వీళ్ళు ఉండేవారు అనమాట దీంట్లో. అండ్ మనం మాట్లాడుకుంటూ చార్మినార్ దగ్గరకు అయితే వచ్చేసామండి. అండ్ చార్మినార్ దగ్గర మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా షాప్స్ అనేవి ఉంటాయండి. అండ్ ఇన్ కేస్ మీరు షాపింగ్ లవర్స్ అన్నట్టయితే ఇది మీకు మంచి ప్లేస్. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ప్రొడక్ట్ క్వాలిటీ లవర్స్ అయితే ఇది మీకు కరెక్ట్ ప్లేస్ అయితే కాదండి. ఎందుకంటే ఇక్కడ ప్రొడక్ట్స్ అనేవి చూడడానికి చాలా బాగుంటాయి, కానీ క్వాలిటీ అనేది అంత బాగుండదండి. అండ్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ అండ్ కంపెనీ ప్రొడక్ట్స్ అంటారు, కానీ అది నమ్మకండి. ఫ్రెండ్స్, నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉందండి, ఎందుకంటే నేను రంజాన్ మంత్లో వచ్చాను. రంజాన్ మంత్ అనగానే ఇక్కడ చాలా క్రౌడ్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. కానీ నాకైతే ఈరోజు క్రౌడ్ అనేది చాలా తక్కువగానే ఉంది అని చెప్పుకోవాలి పోల్చుకుంటే. అండ్ మేబీ ఫుల్ ఎండ ఉండడం కారణంగా ఉండొచ్చు. అండ్ ఈవినింగ్ ఇంకా ఫుల్గా రష్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, ఇఫ్తార్కి టైం ఉంది కాబట్టి ఫస్ట్ రోలో వచ్చేసి నేను ఇక్కడ ఈ షాపింగ్స్ అనేవి చూపిస్తాను. అండ్ దాంతోపాటు ఈ చార్మినార్ యొక్క హిస్టరీ గురించి కూడా నేను ఏదో ఒకటి చెప్తాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇఫ్తార్ కంప్లీట్ చేసుకుందాం. అండ్ ఇంకా వీడియో ముందు పోతూ చూద్దాం. ఫస్ట్ అయితే ఇది చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, అక్కడ చూసుకున్నట్టయితే రైట్లో వచ్చేసి మనకి మక్కా మస్జిద్ ఉంది. అండ్ లెఫ్ట్లో వచ్చేసి మనకి నైజాం కాలేజ్ అనేది ఉంది.
ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మనం చార్మినార్ అవుట్ సైడ్ వ్యూ అయితే చూపించాను. ఇప్పుడు ఇన్సైడ్ వ్యూ కూడా మీకు చూపిస్తాను, పదండి. ఫ్రెండ్స్ చార్మినార్ పైకి ఎక్కే దారి అయితే చాలా చిన్నగా ఉందండి. చార్మినార్కి ఎంత చిన్న దారి ఎందుకు ఉందో కమెంట్ చేయండి మీ ఇన్ కేస్ మీకు తెలిసినట్టయితే. చార్మినార్ పైన నుంచి అవుట్ వ్యూ అయితే అదిరిపోయిందండి. మీరే చూడండి వ్యూ ఎలా ఉందో. ఇది మనం వచ్చిన దారండి. ఇప్పుడు మనం ప్రాచీన గ్రంథాల ప్రకారం అసలు చార్మినార్ ఎందుకు కట్టారో తెలుసుకుందాం. చార్మినార్ కట్టింది అప్పటి 4వ రాజైన కులీ కుతుబ్ షా గారు. అప్పటి హైదరాబాద్లో ప్లేగు వ్యాధి బాగా విస్తరించింది. అప్పట్లో ఈ వ్యాధికి యాంటీట్యూడ్ అనేది సరిగా లేకపోవడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అండ్ ప్రాణాలు కాపాడమని ఆ దేవుడిని మొక్కోవడం తప్ప ఇంకో ఆప్షన్ అనేది లేదు. ఆ టైంలో ప్లేగు వ్యాధి తగ్గితే ఆ దేవుడికి మసీద్ కట్టిస్తా అని చెప్పేసి కులీ కుతుబ్ షా గారు మొక్కుకోగా ప్లేగు వ్యాధి అనేది తగ్గడం జరిగింది. మొక్కిన మొక్కు ప్రకారం ఫేమస్ పెర్షియన్ ఆర్కిటెక్ట్ అయిన మీర్ మోమిన్ అస్తర్వాడి చేత ఈ చార్మినార్ డిజైన్ అయితే చేయించారు. 1591 నుంచి 1590 వరకు, అంటే కేవలం ఒక్క ఇయర్లో చార్మినార్ కట్టడం అనేది కంప్లీట్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా గడియారం. ఇలాంటి గడియారాలు వచ్చేసి చార్మినార్ చుట్టూ 4 ఉన్నాయి. ఈ గడియారాలు సుమారుగా 150 సంవత్సరాల నుంచి ఉన్నాయి. దీనిని 6వ నైజాం రాజు అయిన మహబూబ్ అలీ ఖాన్ 1889లో లండన్ నుంచి తెప్పించారు. చార్మినార్ అంటే 4 మినార్లు అని అర్థం. చార్మినార్ చాలా విషయాల్లో 4తో లింక్ అయి ఉంటుంది. ఇక్కడ 4 ఆర్చెస్ ఉంటాయి, అలాగే 4 నెంబర్ ఆఫ్ గ్యాలరీస్ ఉంటాయి. కట్టించింది 4th నైజాం రాజు. అండ్ అలాగే చాలా ఉన్నాయి. ఇక్కడ మీకు కొన్ని డిజైన్స్ కనబడుతున్నాయి కదా, ఈ డిజైన్స్లో వజ్రాలు ఉండేవంట ఒకప్పుడు. ఇక్కడ నుంచి కొంచెం పైకి వెళ్ళినట్టయితే అక్కడ ఒక మసీద్ అనేది ఉంటుందండి. దీనిని చార్మినార్ మసీద్ అంటారు. ఈ మసీద్లో మనకి 5 ఆర్చీలు ఉంటాయండి. అండ్ అలాగే ఈ మసీద్లో 45 ప్రార్థనా ప్రాంగణాలు అనేది ఉంటాయి. ప్రజెంట్ టూరిస్ట్కి పైకి ఎలవ్ లేదండి, కాబట్టి ప్రజెంట్ మనం చూడడం అయితే కుదరదు. ఇది ఓన్లీ స్పెషల్ ఆఫీసర్స్కి మాత్రమే ఎలవ్ ఉంది.
చార్మినార్ కింద భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంది. హిస్టరీకి వెళ్తే చార్మినార్ సెక్యూరిటీకి భాగ్యలక్ష్మి అమ్మవారు దర్శనం కలుగుతుంది అండ్ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోతున్నట్టుగా ఆ అమ్మవారు ఆ సెక్యూరిటీకి చెప్తారు. ఈ విషయం ఆ సెక్యూరిటీ రాజుకి చెప్పడానికి వెళ్తున్నా మీరు ఎక్కడే ఉండండి అని చెప్పేసి అమ్మవారితో ప్రామిస్ అనేది తీసుకుంటాడు అండ్ అమ్మవారు కూడా దానికి అంగీకరించారంట. ఆ అమ్మవారు వెళ్ళిపోతే రాజ్యపు సరి సంపద వెళ్ళిపోతాయని చెప్పేసి ఆ సెక్యూరిటీని చంపేస్తాడు ఆ రాజు. ఎందుకంటే ప్రామిస్ ప్రకారం సెక్యూరిటీ వచ్చేదాకా అమ్మవారు అక్కడే ఉండాలి. అప్పటి నుంచి అక్కడ అమ్మవారు స్వయంగా వెలిసారని చెప్పేసి ప్రజలు నమ్ముతూ ఉంటారు. ఇక ఇఫ్తార్ టైం అయితే కొంచెమే పెండింగ్ ఉందండి అండ్ ఇంకా మనం మస్జిద్ లోపలికి అనేది వెళ్దాం కదండి. మనకి ఇఫ్తార్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ నేను నమాజ్ చదువుకొని మళ్ళీ నైట్ వ్యూ ఏదైతే షాపింగ్ ఉందో నేను చూపిస్తాను.
మొత్తానికి మన చార్మినార్ వీడియో అయితే కంప్లీట్ అయింది. ఫుల్ అలిసిపోయాను అనమాట. దాదాపు 4 to 5 hours అనేది మీకు వీడియో చూపిస్తూనే ఉన్నాను. అండ్ మనం వీడియో క్లోజ్ చేసే టైం కూడా వచ్చేసింది. అండ్ నా వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.